శ్రీకాకుళం డయేరియా రాజమండ్రి పాల ఘటనలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు సీఎం. శ్రీకాకుళం రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితిపై ఆరా తీశారు. వైద్య చికిత్సలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా, ఆ తర్వాత రాజమండ్రి జిల్లాలో పాల ఘటనలపై ఏపీ సీఎం రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, డయేరియా గల కారణాలు ఏమైనా ఇప్పటికీ తెలిసాయా? అండ్ ఇటు ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతోంది అనుకోవాలి శివ? మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా డయేరియాకి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో నివేదికను ఏపీ ప్రభుత్వానికి ఇచ్చారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ మరమ్మతుల కోసం నీరు వినియోగించడం, ఆ నీరు పూర్తి స్థాయిలో కలుషితమైన నేపథ్యంలోనే మెజార్టీ డయేరియా సోకిందని చెప్పి ప్రభుత్వం ప్రాథమిక అంచనాకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తం అవ్వాలని చెప్పి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి ఈ రోజు సాయంకాలం కల్లా ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపు క్రితమే శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య స్థాయి ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. రాజమండ్రి శ్రీకాకుళం ఘటనకు సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వివరాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో సీరియల్ కండిషన్ లో ఉన్న వారిని కూడా పూర్తి స్థాయిలో సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని వెంటనే అవసరమైతే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ తరలించాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వారిద్దరి కండిషన్ బట్టి కూడా ఎప్పటికప్పుడు సీరియస్ గా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు. ఒకరు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు, మరొకరు డయాలసిస్ అందిస్తున్నామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. వీరిద్దరి వైద్య చికిత్స కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఇంకా ఏమైనా కేసులు నమోదవుతున్నాయా, అవుతుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వెంటనే అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పైపు లైన్ ద్వారా నీటి సరఫరా ఆపేశామని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నామని చెప్పి అధికారులు సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. రాజమండ్రి పాల ఘటనకు సంబంధించి బాధితులకు నిరంతరం వైద్య పరీక్షలు అందజేస్తున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాల శాంపిల్స్ ను కూడా సేకరిస్తున్నాం. ఇప్పటికే పాల శాంపిల్స్ ల్యాబ్ పంపడం జరిగింది. ఇవాళ సాయంకాలం రేపటికల్లా పూర్తి స్థాయిలో ల్యాబ్ నివేదికలు వస్తాయని చెప్పి కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. శాఖాపరంగా దీనిపై ఫోకస్ పెట్టాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నిటికంటే ప్రజా ఆరోగ్యానికి ముఖ్యమైన పాత్ర పోషించాలి, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వ్యవహరించొద్దని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఇంకొక వైపు ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఏదైతే రాజమండ్రి పాల వ్యవహారానికి సంబంధించి కూడా ఎవరైతే బాధిత రోగులు ఉన్నారో వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుని సూపరింటెండెంట్ సత్యనారాయణ సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అలాగే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కెనడీని ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుని సత్తా. థ్యాంక్ యూ శివ.